హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టంపాస్ వేణు. సో మనకి వీకెండ్ అయితే వచ్చేసింది. సో ఇట్స్ ఫ్రైడే. అలాగే ఓటీటీ రిలీజ్ కూడా అయితే చాలా వచ్చేసినాయి ఈసారి. సో మంచి మంచి మూవీస్ కూడా ఉన్నాయి. సో వెళ్ళే ముందుగా ఎవరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే వీడియో కానీ లైక్ అయితే డెఫినెట్లీ అయితే వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మన ఓటీటీ ఛానల్స్ వరకు వచ్చేస్తే మాత్రం ఆహాలో అయితే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పేసి అయితే ఒకటి రిలీజ్ అయింది. అది మన ప్రియదర్శి భయ్ అది. సో కొద్దిగా కామెడీగా ఉంది, కొద్దిగా చేజింగ్ టైప్లో ఉంది. సో ట్రైలర్ చూసాను, బాగుంది. అది ఒకసారి ట్రై చేయొచ్చు, బాగుంది అది కూడా. దాని తర్వాత ఈటీవీ విన్లో అయితే 2 మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. ఒకటి కిరణ్ అప్పవరం భయ్ అది. సో చెప్పాను, నేను ఆల్రెడీ మూవీ రివ్యూ కూడా ఇచ్చాను. మూవీ అయితే చాలా బాగుంది. సో అది చూడండి, చాలా బాగుంటుంది. అలాగే సందేహం అనేసి ఇంకొక మూవీ అయితే రిలీజ్ అయింది. అది హ్యాపీ పాటేల్ అనమాట. సో మెయిన్ తన చుట్టూ తిరుగుతుంది. సో క్రైమ్ టైప్లో ఉంది. సో అది చూడొచ్చు ఒకటి. దాని తర్వాత ప్రైమ్ వీడియోలోకి వచ్చేది అయితే మాత్రమే ఇది రానా దగ్గుబాటి షో అనేసి అయితే ఒకటి వస్తుంది. ఎవ్రీ సాటర్డే ఒక్కొక్క ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది. సో మనకి ఎలాగైతే ముందు మీరా #1 షో అయితే అలా చేశారో, సో అలాగే సో ఒక ఎపిసోడ్ అయితే నేను చూశాను. లాస్ట్ సాటర్డే రిలీజ్ అయింది. సో బాగుంది. ఇంటర్వ్యూ టైప్లో కాకుండా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉందో అలా ఉంది. దాని తర్వాత ఇంకో మూవీ ఇప్పుడు నిఖిల్ భయ్యాది అయితే ఒకటి రిలీజ్ అయింది. సో మామూలుగా యావరేజ్, మరి హైప్ మూవీ అయితే చెప్పుకోలేము. నిన్న ఐ థింక్ లాస్ట్ 2 వీక్స్ ముందే రిలీజ్ అయింది, అప్పుడే ఓటీటీలోకి వచ్చింది. ఇంకొకటి బ్లడీ బగ్గర్ అని చెప్పేసి తమిళ మూవీ డబ్డ్ తెలుగులో ఉంది. సో అది కూడా కామెడీ. సో కామెడీ జోనర్ చూసుకున్న వాళ్ళైతే అది చూసుకోవచ్చు. సో నెట్ఫ్లిక్స్కి వచ్చేదానికి మాత్రం తమన్నా నటించింది సికందర్ కా ముకద్దర్ అని చెప్పేసి అయితే ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. సో అది అక్కడ చూసుకోవచ్చు. అలాగే లక్కీ భాస్కర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లో కూడా బాగా నడుస్తుంది. మరి సడన్గా అయితే డ్రాప్ అయింది నెట్ఫ్లిక్స్లో. సో ఇది కూడా చాలా బాగుంది. రివ్యూస్ కూడా చాలా బాగుంది మూవీకి. ఇది మాత్రం చూడండి, బాగుంటుంది. అలాగే డిజ్నీ హాట్స్టార్లో తమిళ్ అండ్ తెలుగు డబ్డ్ మూవీ పారాషూట్ మూవీ అయితే ఒకటి ఉంది. సో అది కూడా వాచబుల్ మూవీ. సో అది ఒకటి చూసుకోవచ్చు. G5లోకి చెప్పుకుంటే మాత్రం మైథాలజికల్ అండ్ సైఫై మిక్స్డ్ సిరీస్ ఒకటి వచ్చింది, వికటకవి అని చెప్పేసి. అది బాగుంది సిరీస్. 8 ఎపిసోడ్స్ 9 ఎపిసోడ్స్ ఉన్నట్టుంది. ట్రైలర్ చూస్తే మాత్రం బాగుంది. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, చూడాలి ఈ వీకెండ్లో ఎలా ఉందనేసి. సో ఈ అయితే మెయిన్ హైలైటెడ్. ఇంకా చాలా రిలీజ్ అయినాయి, బట్ ఈ నాకు బాగా హైలైటెడ్గా అనిపించింది ఓటీటీలో. అలాగే ఇంకా థియేటర్కి వచ్చేదానికి మాత్రం మోనా మూవీ ఒకటి ఉంది, పిల్లలకి బాగుంటుంది. అది మోనా 2 అనమాట. ఆల్రెడీ మోనా కానీ చూస్తుంటే ఇది చూడండి, ఇది కూడా బాగుంది. పిల్లలతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్ పిల్లల్ని తీసుకుని వెళ్తే మనకు సూపర్గా ఉంటుంది. అలాగే సిద్ధార్థ్ భయ్య సడన్గా డ్రాప్ అయ్యాడు. డ్రాప్ అంటే ఎలాగొచ్చాడు మొత్తానికి అసలు టీజర్లు ఏదేమో లేడు. ఆల్ ఆఫ్ ద సడన్ మిస్ యూ మూవీ అయితే వచ్చేస్తున్నాడు. అది కూడా కామెడీ రొమాంటిక్. చూడండి, పర్లేదు. నేను ట్రైలర్ చూశాను, బాగుంది. దాని తర్వాత ఇంకొక మూవీ అయితే వచ్చింది, రోటీ కపడా రొమాన్స్ అని చెప్పేసి, ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ హుషారు మూవీ చూసిన వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఏ జోనర్ అనేసి. సో ఫుల్ కామెడీ ఉంది. సో ఎవరైతే బాగా స్టూడెంట్స్, యంగ్ జనరేషన్ వాళ్ళకైతే బాగా నచ్చుతుంది, యూత్లో ఉన్న వాళ్ళకి. సో డెఫినెట్లీ అయితే వాచ్ చేసేయండి. సో ఇది ఈ వీక్ ఓటీటీ రిలీజెస్ న్యూస్. సో ఇలాగ న్యూస్ మీకు ప్రతి వీక్ కావాలనుకుంటే మాత్రం సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.